మేషరాశి వారికి 4వ భావంలో ప్రస్తుతం గురువు శుక్రుడు కలిసి ఉన్నారు. ఈ యొక్క శుక్రుడి దగ్గరికి గురు శుక్రుడు రెండింటి దగ్గరికి కూడా బుధుడు కూడా వెళ్ళి చేరుతున్నాడు. అంటే 3 గ్రహాలు చతుర్థ భావంలో ఉన్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి? 3 శుభగ్రహాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 23వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, జూలై 5వ తేదీ వరకు ఉంటుంది ఈ గ్రహ కలయిక. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మరియు కుజుడు కూడా 2లోకి వెళ్ళిపోయాడు, ఏలినాటి శని నడుస్తుంది. పంచమ స్థానంలో కేతువు, చతుర్థ భావంలో గురువు, రవి ఉన్నాడు. ఆ యొక్క రవి 15వ తేదీకి మారుతాడు, 16వ తేదీకి. అలాగా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఒకవైపు ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ మీకు 4వ భావంలో ఉన్నటువంటి ఆ యొక్క గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో ఏలినాడు శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. మొట్టమొదటిగా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావం అనేటువంటిది విద్యాస్థానము, తల్లిగారి స్థానము, ప్రాపర్టీస్, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి గతంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, అవి పూర్తి అవ్వట్లేదు అని అనుకునేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. రెండవ విషయం ఏమిటి అంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ 4వ భావంలో మనకి డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ కూడా ఉంటుంది. అంటే గతంలో ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి, పలానా ఆభరణం కొనుక్కోవాలి, పలానా గృహం కొనుక్కోవాలి, పలానా స్థలం కొనుక్కోవాలి. కొంతమంది చూడండి, ఇవాళ రేపు నేను అగ్రికల్చర్ చేసుకుంటాను, ఆర్గానిక్ ఇది చేసుకుంటానని కొన్ని లీజెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. లీజుకి తీసుకోవడం, ఏదైనా ఆఫీస్ పెట్టడము, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈ 3 గ్రహాలు 4వ భావంలో ఉన్నందుకు 23వ తేదీ జూన్ నుంచి 5 జూలై వరకు ఉండేటువంటి కాంబినేషన్ చక్కగా కలిసి వస్తుంది. మరి 5 జూలై నుంచి ఏమైపోతుందంటే, వక్రించుకుంటే బుధుడు వెనక్కి వచ్చేస్తాడు, శుక్రుడేమో సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. రైట్. మరి ఈ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి? గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఫలం లభిస్తుంది శని మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల. ధన సంబంధించిన విషయంలో ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం కలుగుతుంది. కానీ కుజుడు 2లో ఉన్నందుకు కాస్త కుటుంబ సభ్యులతో తెలియని ఈగో క్లాషెస్, కొంత ఘర్షణ వాతావరణం ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త చూసి నిర్ణయాలు తీసుకోండి, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే పంచమ కేతువు కదా, చిత్ర విచిత్ర గ్రహం ఉన్నందుకు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ 4వ భావంలో ఉండేటువంటి గ్రహాలు ప్రధానంగా మీరు ప్రాపర్టీ కొనడమే కాకుండా మీ తాతగారు లేదా మీ తండ్రి గారికి సంబంధించిన ఆస్తి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఎవరికైనా ఆస్తి సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు చేయవలసింది ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని సాయంత్రం పూట చేయాలి, పగటి పూట కాదు. చేసినట్లయితే అది కూడా మీ ధర్మబద్ధంగా ఉండేటువంటి వాటికి భగవంతుడు ఎప్పుడు కూడా సహకరిస్తాడు. కాబట్టి అటువంటి సాధన కనుక నిత్యము చేసినట్లయితే వివాదాల్లో ఉండేటువంటి భూ సంబంధించిన విషయాలు కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ 2 కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం. అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి
చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ ఆ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం. ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే ఈ రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి వాటివి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి. యుద్ధ సంబంధించింది పెరుగుతుంది. మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం. ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇవి గవర్నమెంట్లు తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.